వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ చూద్దాము. సో బ్యాక్ టెస్టెడ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను, బట్ ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకోసం చెప్తున్నామంటే ఇప్పుడు చేసిన బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ వచ్చేసి లాస్ట్ 7 ఇయర్స్గా పర్ఫార్మెన్స్ తీసాను. అంటే సేమ్ స్ట్రాటజీ ఎవ్రీ ఇయర్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది కంప్లీట్గా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ప్రతిసారి చేసినప్పుడు 1 ఇయర్ లేదా 6 మంత్స్ ఇలా చేసేవాళ్ళం, బట్ ప్రత్యేకంగా ఈ స్ట్రాటజీని 8 సంవత్సరాలు బ్యాక్ టెస్ట్ చేసాము. అంటే 8 సంవత్సరాల్లో మార్కెట్ అన్ని అప్ అండ్ డౌన్స్ చూసింది. సో ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ డాటా వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో చేశాను. సో నా దగ్గర 2017 నుంచి డేటాబేస్ ఉంది. సో 2017 నుంచి ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ పాయింట్స్ రాశాను, అంటే 11,508 ఇవి ప్రాఫిట్ పాయింట్స్. సో ప్రాఫిట్ పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకుంటే ప్రాఫిట్స్ అనేది వస్తుంది. ఇది కంప్లీట్గా ఒక్క ట్రేడ్ పైన మాత్రమే. సో టోటల్గా సంవత్సరంలో మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయంటే 233 ట్రేడ్స్ వచ్చాయి. అంటే 2017లో ఈ స్ట్రాటజీని కంప్లీట్గా ట్రేడ్ చేస్తే మనకు 233 ట్రేడ్లు వచ్చాయి. ఆ 233 ట్రేడ్లకు గాను మనకు వచ్చిన ప్రాఫిట్ పాయింట్స్ 11,508. ఇది కంప్లీట్గా ఫ్యూచర్లోనే టెస్ట్ చేయడం జరిగింది. ఇది స్పాట్ పైన కాదు, అదేవిధంగా ఆప్షన్స్ ట్రేడింగ్లో కాదు, కంప్లీట్గా ఫ్యూచర్లోనే. సో ఇప్పుడు దీన్ని లాట్ సైజ్ 30 ఉంది కాబట్టి సో మీరు ఈ ప్రాఫిట్ పాయింట్స్ని ఇంటూ 30 లాగా మార్చుకోండి, 30 పాయింట్స్. సో ఇప్పుడున్న పాయింట్స్ ఆఫ్లోనే దీన్ని కూడా బ్రోకరేజ్ క్యాల్కులేటర్ చేసుకోండి. రఫ్లీ 600 రూపీస్ వరకు గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్ కలిపి కౌంట్ చేసుకోండి. ఇది 550-560 రూపీస్ ఉంటుంది. ఈవెన్ దో 600 రూపీస్తో క్యాల్కులేషన్ చేసుకోండి. అండ్ ఈ పాయింట్స్ వచ్చేసి 30 లాట్ సైజ్తో చేసుకోండి. సో ఇలా ప్రతి ఇయర్ మనకు ట్రేడ్స్ ప్రాఫిట్ పాయింట్స్ వచ్చేసి 12,000, 15,000, 17,000, 17,000, 22,000, 14,000, 12,000. సో స్టిల్ 2025 కాబట్టి ఇప్పటి వరకు మనకు 3,670 పాయింట్లు వచ్చాయి. సో ఇది ఎవ్రీ ఇయర్ వచ్చిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ టిల్ 2017 నుంచి ఇప్పటి వరకు. సో మన మ్యాక్సిమం ట్రేడ్ కనుక గమనించినట్లయితే 233, 276, 279, 303, 298, 240, 261, 246. అంటే రఫ్లీ మనకి 250 ట్రేడ్స్ అయితే దాదాపుగా మనకు వస్తున్నాయి. ఒకవేళ మనం 250 ట్రేడ్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు వచ్చే క్యాలిక్యులేషన్ ఏంటి అంటే ఇప్పుడున్న బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ ప్రకారంగా మనకు రఫ్లీ ఎవ్రీ ఇయర్ 250 ట్రేడ్స్ వస్తే 250 ఇంటూ 550 రూపీస్ బ్రోకరేజ్ ప్లస్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ వేసుకుంటే సంవత్సరానికి మనకు బ్రోకరేజ్ పోయేదే ఫ్యూచర్లో 137,500 రూపాయలు మనకు బ్రోకరేజ్ రూపంగా ఆ ట్యాక్స్ల రూపంగా కట్ అవుతుంది. సో డివైడెడ్ బై 30 కాబట్టి ఎన్ని పాయింట్స్ మనం లూజ్ అవుతున్నాం అంటే సంవత్సరానికి దగ్గర ఛార్జెస్ రూపంలో మనకు 4,580 పాయింట్ల వరకు మనకు పోతుంది. అంటే రఫ్లీ 4,600 లేదా 5,000 పాయింట్ల వరకు వేసుకున్న 5,000 పాయింట్లు మనకు కాస్త బ్రోకరేజ్ రూపంలోనే పోతుంది. సో మనకు వచ్చిన పాయింట్స్ అన్నీ 11,000 వచ్చినాయి అంటే 6,000 పాయింట్లు మిగిలినట్టు, 12,000 వస్తే 7,000 మిగిలినట్టు, 15,000 పాయింట్లలో మనకి ఆల్మోస్ట్ ఆల్గా 10,000 పాయింట్ల వరకు మిగిలినట్టు. సో ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో బ్రోకరేజ్ అనేది అన్ని ట్యాక్స్లు కలుపుకొనేసాను. సో ఇందులోకి వెళ్ళి మీరు స్లిప్పేజ్ కూడా క్యాల్కులేట్ చేసుకుంటా అనుకుంటే ఈవెన్ స్లిప్పేజ్లు కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో ట్రేడ్ వైజ్గా మనకు ఒక 5 పాయింట్స్ వరకు స్లిప్పేజ్గా క్యాల్కులేట్ చేసుకోండి. సో రఫ్లీ 250 పాయింట్స్ ఇంటూ ఒక 5 పాయింట్స్ స్లిప్పేజ్గా తీసుకున్నాను. సో బైకి సెల్ కలిపి 10 పాయింట్స్ స్లిప్పేజ్గా తీసుకున్నాను. సో 2,500 పాయింట్లు మనకు స్లిప్పేజ్ పోతున్నాయి, ప్లస్ 5,000 పాయింట్ల వరకు మనకు బ్రోకరేజ్ పోతుంది. సో 7,500 పాయింట్లు మనకు ఫ్యూచర్లో మనం లాస్ అవుతున్నాం. సో అంటే ఇట్లా లెక్క పెట్టుకున్నా కానీ
రఫ్లీ మనకు 6,000 పాయింట్ల పైన మనము ప్రాఫిట్లో ఉన్నట్టే. సో ఒకవేళ మనకు సంవత్సరానికి అన్ని ఖర్చులు పోను 6,000 పాయింట్లు కనుక ప్రాఫిట్ మిగిలితే ఇంటూ 30, సో 1,80,000 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 2 లక్షలు వేసుకున్నా కానీ మనకు వచ్చే రిటర్న్ 1,80,000 వరకు ఉంది. సో ఇందులో మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే స్ట్రాటజీ అనేది ఎప్పుడైనా ప్రాఫిట్ ఇస్తుంది. సో దాన్ని మధ్యలో మనం లాస్ వస్తుందని చెప్పేసి వదిలేయడం వల్ల మనము రియాలిటీ ప్రాఫిట్స్ చూడలేకపోతున్నాం. సో ఎనీ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీ ఇన్ని సంవత్సరాలుగా ప్రాఫిట్ ఇస్తుంది అంటే ఒక స్ట్రాటజీని మనం కంటిన్యూగా వాడేసుకుంటే మనకు ఆ డబ్బులు అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు చేసిన బ్యాక్ టెస్ట్కి ఈ టెస్ట్కి తేడా ఏంటంటే 8 సంవత్సరాల రిపోర్ట్ మీకు ఏ సంవత్సరం కూడా లాస్ట్లో లేదని చూపిస్తుంది. సో వీఆర్ గెటింగ్ అన్ ప్రాఫిట్ అనేది ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్. సో ఇలా ఏ స్ట్రాటజీ అయినా మీరు ఒకసారి వేసేసుకొని ఆ స్ట్రాటజీ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రజెంట్గా నా దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఇన్ని సంవత్సరాలు ఉంది, ఈ డాటా వేసాను. సో మిగతాది నా దగ్గర డాటా లేదు, ఈవెందో ఒకసారి చెక్ చేస్తాను. సపోజ్ నిఫ్టీ ఫ్యూచర్, సో నేను 1 year డాటా చెక్ చేస్తున్నాను. లాస్ట్ 1 year 2024 to 2025 అంటే ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కదా, ఫైనాన్షియల్. సో నిఫ్టీలో మనకు 6,930 పాయింట్లు వచ్చాయి. 6,930 పాయింట్లు వచ్చాయి. అండ్ ట్రేడ్స్ ఎన్ని అయినాయంటే 188 ప్లస్ 78. సో టోటల్గా ఇది కూడా 266 ట్రేడ్స్ అయ్యాయి. ఇది కూడా మనము 550 రూపీస్ చొప్పున క్యాల్కులేషన్ చేసేసుకుంటే సో 1,46,000 రూపాయల వరకు మనకు బ్రోకరేజ్ రూపంలో ఖర్చు అయింది. డివైడెడ్ బై 75. డివైడెడ్ బై 75 ఎందుకు వేస్తున్నా అంటే ఎన్ని వేల పాయింట్స్ మనం ఛార్జెస్ రూపంలో పోతున్నాయి క్యాల్కులేట్ చేస్తున్నాం. సో 2,000 పాయింట్స్ మనకు బ్రోకరేజ్ రూపంలో వెళ్తుంది. సో దీన్ని కూడా మనం స్లిప్పేజ్ క్యాల్కులేట్ చేసుకుంటే రఫ్లీ దీన్ని కూడా మనము 188 ప్లస్ 78 266కి ఇటు 5 పాయింట్స్ అటు 5 పాయింట్స్ 10 పాయింట్స్ చొప్పున మనము క్యాల్కులేషన్ చేసుకుంటున్నాము. ఇది కూడా 2,600 హెవీగానే వేసాను నేను కూడా. 2,600 ప్లస్ 2,000 బ్రోకరేజ్. సో దాదాపుగా మనకు 4,660 పాయింట్స్ పోయాయి. సో మనకు వచ్చిన ప్రాఫిట్ పాయింట్స్ అండి 6,930. సో 2,240 రూపాయలు మనకు ప్రాఫిట్లో ఉన్నాయి. ఎన్ని పాయింట్స్? 2,270 పాయింట్స్ మనకు ప్రాఫిట్లో ఉన్నాయి ఇంటూ లాట్ సైజ్ 75. సో 1,70,000. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు 1,80,000 కావాలి. సో సంవత్సరం మొత్తం ఇదే స్ట్రాటజీని ప్రాఫిట్ ఆర్ లాసా అనుకోకుండా 1 year కనుక మనం ట్రేడ్ చేస్తే స్లిపేజ్లు బ్రోకరేజ్లు అన్నీ పోను మనకి 1,70,000 రూపాయలు ఇది ప్రాఫిట్ కనబడింది. సో ఈ విధంగా నా దగ్గర కొన్ని వేరే ఉన్నాయి. సో సపోజ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్, సో ఇది 726 పాయింట్లు వచ్చింది. సో 726 పాయింట్లు అంటే ఇది కూడా ఒకసారి క్యాల్కులేట్ చేద్దాము. ట్రేడ్స్ 80 ప్లస్ 171 251 పాయింట్స్. రఫ్లీ ఇది 250 రూపీస్ బ్రోకరేజ్ వెళ్తుంది. సో అంటే 62,750 డివైడెడ్ బై ఇది లాట్ సైజ్ 550. సో 114 పాయింట్స్ మనకు బ్రోకరేజ్ పోతుంది. 114 పాయింట్స్. ఇందులో స్లిప్పేజ్ ఎలా తీయాలో నాకు ఐడియా లేదు. సో దట్ నేను స్లిప్పేజ్ తీయకుండానే చెప్తున్నాను. మనకు ఓవరాల్గా వచ్చిన పాయింట్స్ అన్నీ 726 పాయింట్స్. సో బ్రోకరేజ్కి 114 పాయింట్లు పోయింది. సో మనకు వచ్చింది 612 ఇంటూ 550 రూపాయలు. సారీ 550 రూపాయలు. సో 3,36,000 వరకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 1,50,000 అయిపోతుంది. సో దానికి కానీ రిటర్న్ 1 yearలో. సో ఏ స్ట్రాటజీ అయినా కూడా ఈ స్ట్రాటజీలో టెస్ట్ చేసి చూసాను. అంటే ప్రతి ఒక్కదాన్ని నేను టెస్ట్ చేశాను ఈ స్ట్రాటజీని. సో ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ప్రజెంట్గా నా దగ్గర డేటాబేస్ వచ్చేసి మిగతా వాటికి 1 year ఉంది కాబట్టి 1 year చెక్ చేశాను. బ్యాంక్ నిఫ్టీకి మాత్రం లాస్ట్ 8 years చెక్ చేశాను. సో నా దగ్గర ఇంకా ఫ్యూచర్స్ ఏవేవి ఉన్నాయి, ఏసీసీ ఉంది. సో ఏసీసీ అరౌండ్ 891 పాయింట్స్ వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ చేసేసాను.
హెచ్డిఎఫ్సి బ్యాంక్, మెడ్ క్యాప్, రిలయన్స్. సో ఇది కూడా 775 పాయింట్స్. సో బ్యాక్ టెస్టెడ్ ఎందుకు చేస్తున్నామంటే ఆ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎంతవరకు మనం బేర్ చేయగలము అనే విషయం తెలుసుకోవడం కోసమే బ్యాక్ టెస్ట్ చేస్తాము. సో బ్యాక్ టెస్ట్లో ప్రాఫిట్ కనబడితే రియల్ ట్రేడింగ్లో ప్రాఫిట్ కనబడాలని ఏం లేదు. బట్ రియల్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ ఎప్పుడు కనబడతాయి అంటే బ్యాక్ టెస్ట్లో ఎలా అయితే సంవత్సరం పాటు మనం బ్యాక్ టెస్ట్ చేస్తున్నామో సంవత్సరం పాటు మనం కూడా ట్రేడింగ్ చేస్తే మన అకౌంట్లో కూడా ప్రాఫిట్లో ఉండడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో ఇది బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ అండి.